దేవుడు మనలను పరిశీలనగా చూచుచుండటం వలన కలిగే ప్రయోజనాలు ఏంటి? 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు దేవుని వాక్యపు వెలుగులో పరిశుద్ధాత్మ సహాయంతో మనం ధ్యానం చేరుకున్నాం. మొదటి విషయం, దినవృత్తాంతములు 2వ గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయము కలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. లోకమంతటా సంచారము చేయుచున్నది. దేవుని కనుదృష్టి, దేవుని కన్నులు లోకమంతటా సంచారం చేస్తున్నాయి. ఎందుకంటే యథార్థవంతులను బలపరుచుట కొరకు. మొదటి విషయం ఏంటంటే, ఎవరైతే యథార్థంగా ఉంటారో యథార్థవంతులను బలపరచుటకై దేవుని కన్నులు లోకమందంతటా సంచారం చేస్తున్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను చూస్తున్నాడు, నిన్ను పరిశీలనగా చూస్తున్నాడు. ఆయన కన్నులు మన నడతలను చూస్తున్నాయి, మన అంతరంగాన్ని చూస్తున్నాయి. దేనికంటే మనము బలహీనులము కాకుండానట్లు, మనము మన హృదయంలో బలవంతులంగా ఉండడం కోసం, టు బి స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్. ప్రతి విశ్వాసి, ప్రతి దేవుని బిడ్డ బలవంతులుగా ఉండడం కోసం, బలహీనులుగా ఉండడం కోసం కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏలియా ప్రవక్త చాలా బలమైన ప్రవక్త. ఆయనకి పేరేంటంటే అగ్ని ప్రవక్త, ఏ ప్రాఫెట్ ఆఫ్ ఫైర్. ఏలియా ప్రవక్తల్లో చాలా ఖచ్చితమైన ప్రవక్త, ముఖమాటం లేని ప్రవక్త, దేనికి తలవంచని ప్రవక్త. అలాంటి ప్రవక్త నిప్పు లాంటి మనిషి, నిప్పు లాంటి ప్రవక్త, ప్రాఫెట్ ఆఫ్ ఫైర్. ఆయన ప్రార్థన చేస్తే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది. ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది, దహన బలిని దహించి వేసింది. వర్షం కురవద్దు అని అంటే 3.5 సంవత్సరం వర్షం కురవలేదు. సచ్ ఎ వండర్ఫుల్ ప్రాఫిట్. వర్షం కురవకూడదు భూమి మీద, 3.5 సంవత్సరాలు వర్షం కురవలేదు. ఆ తరువాత మరలా ప్రార్థన చేయగా వర్షం కురిసింది. అగ్నిని దింపిన దేవుడు, అగ్నిని దింపిన ప్రవక్త, వర్షాన్ని ఆపిన ప్రవక్త, వర్షాన్ని మరలా కురిపించిన ప్రవక్త. వాట్ ఏ స్ట్రాంగ్ ప్రాఫిట్, వాట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ ఫైర్. ఎంత అద్భుతమైన శక్తివంతమైన ప్రవక్త. ఒక ఆడదాని బెదిరింపులకు బెదిరిపోయాడు. దిస్ వండర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్, అద్భుతమైన దైవజనుడు, ఒక పనికి మాలిన ఆడది బెదిరిస్తే బెదిరిపోయాడు. ఏలియా, రేపు ఈ పాటికి నేను చంపించేస్తాను, ఐ విల్ కిల్ యూ. సరే, ఈ ఆడది, ఈ బెదిరించిన ఆడది ఏమన్నా గొప్ప స్త్రీ అంటే కాదు, పనికి మాలిన స్త్రీ. ఏ నాస్టీ ఉమన్, ఒక పనికి మాలిన స్త్రీ బెదిరిస్తే బెదిరిపోయాడు.
పారిపోయాడు. పారిపోయి పరిగెత్తి అలసిపోయి ఒక వాగు పక్కన ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు కింద కూర్చొని, చాలు దేవా, ఇక చాలు, నేను ఇంక చచ్చిపోతా, నా ప్రాణం తీసుకొని నేనేమంత గొప్పవాడిని కాదని దేవుని ప్రార్థన చేశాను. నా పితరుల కంటే నేనేమంత గొప్పవాడిని కాదు, నన్ను తీసుకోకూడదు. A strong prophet became weak prophet. ఒక బలమైనటువంటి ఏలియా ప్రవక్త బలహీనుడైపోయాడు ఒక ఆడదాని బెదిరి. దేవుని అందుకే దేవుని కన్నులు లోకమందంతటా సంచారం చేస్తున్నాయి. చెడ్డవారిని చూస్తున్నాయి, మంచివారిని చూస్తున్నాయి. చెడ్డవారి నడతలు చూస్తున్నాయి, మంచివారి నడతలు చూస్తున్నాయి. చెడ్డవారి హృదయాన్ని చూస్తున్నాయి, మంచివారి హృదయాన్ని చూస్తున్నాయి. ఎందుకంటే ఎవరైనా బలహీనంగా ఉంటే వారిని బలపరచడం కోసం, యథార్థ హృదయంలో బలపరచుట కొరకు దేవుని కన్నులు లోకమంతటా సంచారం చేస్తున్నాయి. నువ్వు బలహీనం కాకూడదు. దేవుని బిడ్డలు విశ్వాసంలో, ప్రార్థనలో, ఆత్మీయతలో బలహీనులు కాకూడదు. నా కుమారుడా, యేసు క్రీస్తునందు నీవు బలవంతుడవు కమ్ము. బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తునందు బలంగా ఉండాలి. సంవత్సరం గడిచిపోయింది, అది ఎట్లా గడిచిందో నాకే అర్థం కావట్లేదు. అసలు ఈ సంవత్సరం ఏంటో విచిత్రమైన సంవత్సరం. అయినాక సంవత్సరాది మొదలుకొని సంవత్సరం అంతం వరకు ఆఖరి ఆదివారం అనేక సార్లు దేవుడు నన్ను బలపరిచాడు. బలహీన సమయాల్లో దేవుడు నన్ను బలపరిచాడు. ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది. నా చుట్టూ ఉన్న పరిస్థితులు బాగలేదు. వెరీ క్రిటికల్ కండిషన్ అరౌండ్ మీ. ఎంతో క్రిటికల్ పొజిషన్లో ఈ లోకం ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి. మా మనవడు ఉన్నాడు, ఆడికి 4 years కంప్లీట్ అయింది. లాక్డౌన్లో ఉన్నాం. వాడు ఒకసారి పెద్దగా తుమ్మాడు. పెద్దగా తుమ్మి నన్ను చూశాడు. వాళ్ళ నాయన్ని చూస్తున్నాడు, వాళ్ళ అమ్మని చూస్తున్నాడు, ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఏమైందిరా, కరోనా వచ్చిందా అంటున్నాడు. వాడికి ఏం తెలుసు, 4 సంవత్సరాలు. నేను ఆశ్చర్యపోయాను. పెద్దగా తుమ్మి కరోనా వచ్చిందా, భయపడుతూ చూస్తున్నాడు అందరినీ. కరోనా వచ్చిందా అంటే, దగ్గితే, తుమ్మితే, జ్వరం వస్తే భయప్రాంతులకు గురయ్యేటువంటి రోజుల్లో ఈ సంవత్సరం అంతా మనం గడిపాం. ఎవరన్నా దగ్గితే భయం, తుమ్మితే భయం, జ్వరం వస్తే భయం, ఒళ్ళు నొప్పులు వస్తే భయం. ఎంత భయంకరమైన రోజులు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని అందరినీ చూచాడు, పరిశీలనగా చూచాడు. ఆయన యథార్థ హృదయం మీద కనుదృష్టి నిలిపాడు. ఎప్పుడైనా మనం బలహీనమైనట్టుంటే ఆయన వెంటనే మనల్ని బలపరుస్తున్నాడు. హీఈస్ మేకింగ్ స్ట్రాంగ్. ఏలియాను దర్శించాడు, ఏలియాను బలపరిచాడు, ఏలియాకు కాకులతో ఆహారం పానీయం ఇచ్చాడు. వెళ్ళు, 40 దినాలు పరిగెత్తి నడవాలి. God made him strong by feeding him. ఆయనకు రొట్టె, నీళ్లు, కాకు ద్వారా అందించి బలహీన స్థితిలో ఉన్న ఏలియాను దేవుడు బలపరిచాడు. ఇప్పుడు నడు, 40 దినాలు నడవాలి. ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు
ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది. మంచివారిని చూస్తుంది, చెడ్డవారిని చూస్తుంది, ప్రతి హృదయాన్ని చూస్తుంది, ప్రతి నడతను చూస్తుంది. ఆ కన్నులు ఎందుకు చూస్తున్నాయంటే, మనం బలహీనంగా ఉంటే, ఒకవేళ విశ్వాసంలో, భక్తిలో, ప్రార్థనలో, ఆత్మీయతలో, వాక్యానుసారమైన జీవితంలో వెనకబడిపోతుంటే మనల్ని బలపరచుట కొరకు, టు మేక్ us వెరీ స్ట్రాంగ్. ఈరోజు మనం ఇంకా ఎన్ని పరిస్థితుల్లో కూడా ధైర్యంగా నిలిచి ఉన్నామంటే, ఎన్ని ప్రకటనలు వస్తున్నాయంటే, ఇంకా బెచ్చి 3-4 కూర్చున్నారంటే, నిన్న క్రిస్మస్ రోజున ఒకరి మీద ఒకరు పడి తొక్కిసలాడుతూ జనం ఉంచున్నారంటే, గాడ్ మేడ్ us స్ట్రాంగ్. దేవుడు మనల్ని బలపరిచాడు. బికాస్ గాడ్ హ్యాస్ స్ట్రెంగ్థెన్డ్ us, we are here today, this Sunday, last Sunday of this year. దేవుని మందిరంలో స్వేచ్ఛగా, స్వతంత్రంగా దేవుణ్ణి ఆరాధించుకుంటున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, రెగ్యులర్గా ఎలా ఆరాధన జరిపిస్తున్నామో అలాగా ఈ ఆఖరి ఆదివారం జరిపించడానికి దేవుడు కృప అనుగ్రహించాడు. ఆయన కన్నులు లోకమందంతటా సంచారం చేస్తున్నాయి. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన కన్నులు నిన్ను చూస్తున్నాయి. నిన్ను బలపరచడం కొరకు, నిన్ను బలంగా నిలబెట్టడం కోసం, నీ పాదాలు తొట్టిల్లకుండా బలంగా నిలబెట్టడం కోసం. ప్రేమైన దేవుని కన్నులు నిన్ను చూస్తున్నాయి. నిన్ను పడగొట్టడం కోసం కాదు, బలహీనంగా ఉన్న నిన్ను బలపరచడం కోసం. రెండవ విషయాన్ని చూద్దాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం. సామెతల గ్రంథం 22:12. యెహోవా కన్నులు జ్ఞానము గలవారిని కాపాడును. యెహోవా కన్నులు జ్ఞానము గలవారిని కాపాడును. జ్ఞానము గలవారిని కాపాడుట కొరకు యెహోవా కన్నులు లోకమందంతటా సంచారం చేస్తున్నాయి. దేవుని కన్నులు చూడటం వలన ప్రయోజనం ఏంటంటే, ఆయన కన్నులు జ్ఞానం గలవారిని, అంటే బుద్ధి గలవారిని, బుద్ధి లేనివాడు కాదు, బుద్ధి గలవారిని, ఆ కన్నులు కాపాడుతాయంట. కాపాడుట కొరకు, మొదటిది బలపరచుట కొరకు, మనలను బలపరచుట కొరకు యెహోవా కన్నులు లోకమందంతటా సంచారం చేస్తున్నాయి. రెండవది, ఆయన మనల్ని కాపాడుట కొరకు. జ్ఞానం గలవారు, జ్ఞానం లేనివారు, బుద్ధి గలవారు, బుద్ధి లేనివారు, 2 రకాల మనుషులు ఉంటారు అన్నమాట. జ్ఞానం గలవారు, జ్ఞానం లేనివారు, బుద్ధి గలవారు, బుద్ధి లేనివారు. ఇక్కడ చాలా విషయం ఏంటంటే, ప్రభు ఏమంటాడంటే, బుద్ధి గలవారిని, బుద్ధి లేని వారి గురించి ప్రభు ఏమంటాడంటే, బుద్ధి గలవాడు ఇల్లు కట్టే, బండ మీద కట్టే. బుద్ధి గలవాడు ఇల్లు కట్టెను, బండ మీద ఇల్లు కట్టెను, వానలు కురిసెను, వరదలు వచ్చెను, వాని ఇల్లు నిలిచెను. వాని ఇల్లు నిలిచెను. బుద్ధి లేనివాడు ఇల్లు కట్టెను, ఇసుక మీద ఇల్లు కట్టెను, వానలు కురిసెను, వరదలు వచ్చెను, వాని ఇల్లు కూలిపోయాడు. ఇల్లు కూలిపోయాడు. బుద్ధి గలవాడు ఇల్లు కడితే నిలిచింది, బుద్ధి లేనివాడు ఇల్లు కడితే కూలిపోయాడు. ప్రభు అంటాడు, నా మాట విని దాని ప్రకారం నడుచుకున్నవాడు. ఎవడు బుద్ధి గలవాడు? ఎవడు బుద్ధి గలవాడంటే, నా మాటలు విని నా మాట ప్రకారం నడుచుకునేవాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. బుద్ధిమంతుని పోలి. ఎవరంటే బుద్ధి గలవారు?
దేవుని మాటలు విని దేవుని మాటలు ప్రకారం నడుచుకునేవాడు. నా మాటలు విని వాటి ప్రకారం నడుచుకొననివాడు, వాటి ప్రకారం నడుచుకొననివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టిన బుద్ధి లేని వారిని పోలిను, బుద్ధిహీనుని పోలిను, బుద్ధిహీనుని పోలిను. ఏమైనది మాటలు వింటారు, వాక్యం వింటారు, ఎంత శ్రద్ధగా వింటారో, వాక్యం చదువుతారు, ఎంత శ్రద్ధగా చదువుతారో. వాక్యానికి ఆకలిగని ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం వినేవాళ్ళు ధన్యులు, వాక్యం చదివేవారు ధన్యులు, కానీ వాక్యం ప్రకారం నడుచుకునేవారు అసలైన ధన్యులు. వినడం చదవడం అందరూ చేస్తున్నారు, కానీ వాక్యం ప్రకారం నడుచుకునేవారు బుద్ధిమంతులు. చెప్పండి, నువ్వు బుద్ధిమంతుడుగా ఉన్నావా, బుద్ధిమంతురాలుగా ఉన్నావా, బుద్ధి లేని స్త్రీగా ఉన్నావా, బుద్ధి కలిగిన స్త్రీగా ఉన్నావా? ఆర్ యు ఏ వైస్ మ్యాన్? ఆర్ యు ఏ వైస్ ఉమెన్? ఆర్ యు ఏ ఫూల్ మ్యాన్, ఫూలిష్ మ్యాన్, ఆర్ ఏ ఫూలిష్ ఉమెన్? అది మనల్ని మనం పరిశీలించుకోవాలి. తర్వాత 10 మంది కన్యకల గురించి ప్రభు చెప్పాడు మత్తయి సువార్త 25వ అధ్యాయం. పరలోక రాజ్యం కొరకు సిద్ధపడేటువంటి 10 మంది కన్యకల గురించి రాయడు. 10 మంది కన్యకలు. తర్వాత వారి ప్రవర్తనను బట్టి వారు కొంతమంది బుద్ధి లేని వారు, కొంతమంది బుద్ధి కలిగిన వారు. ఇదిగో పెళ్లి కుమారుడు వస్తున్నాడు అనే స్వరం వినగానే అందరూ లేచి తమ దీపాలు సరి చేసుకుంటున్నారు, తమ దీపాలు సరి చేసుకుంటున్నారు. ఒక 5 కన్యలకు దీవులు వెలుగుతున్నాయి, 5 వెలగడం లేదు. బుద్ధి గల కన్యకలు సిద్ధపాటు కలిగి ఉన్నారు, వారి దీపాలు వెలుగుతున్నాయి. బుద్ధి లేని కన్యకలు సిద్ధపాటులో లేరు, వారి దీపాలు ఆరిపోతున్నాయి. దీపాలు ఆరిపోయే కన్యకలు బుద్ధి లేని వారు, దీపాలు వెలుగుతున్నటువంటి కన్యకలు బుద్ధి కలిగారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెహోవా కను దృష్టి సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాంతం వరకు లోకమందంతటా సంచారం చేస్తుంది. ఈ సంవత్సరం ఆది నుండి అంతం వరకు ఆయన కను దృష్టి లోకమంతంతటా సంచారం చేస్తూ ఉంది. ఆయన చెడ్డవారిని చూస్తున్న కన్నులు, మంచివారిని చూస్తున్న కన్నులు, మంచివారి నడతలను చూస్తున్న కన్నులు, చెడువారి నడతలను చూస్తున్న కన్నులు. ఎందుకంటే కాపాడుట కొరకు. ఆయన జ్ఞానులను కాపాడడం కోసం, జ్ఞానం గల వారిని కాపాడడం కోసం, ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్, ఆయన ప్రజలను, అంటే జ్ఞానం గలవారంటే ఇక్కడ ఒక విషయం ఉంది. లోక జ్ఞానం, దైవ జ్ఞానం, 2 జ్ఞానాలు ఉన్నాయి. లోక జ్ఞానం, చాలామందికి లోక జ్ఞానం ఎక్కువ ఉంటుంది. లోక జ్ఞానం ఎంత ఉంటుందంటే చెప్పలేనంత ఉంటుంది. దైవ జ్ఞానానికి వచ్చేకి ఏముండదు, జీవో. లోకంలో సంగతులు మాట్లాడమంటే అని అరగడంగా మాట్లాడేస్తారు. దేవుడి గురించి మాట్లాడడానికి భయం అండి, నాకు సిగ్గండి. దేవుడి గురించి మాట్లాడాలంటే భయము, సిగ్గు. లోక జ్ఞానం ఎక్కువ, దైవ జ్ఞానం తక్కువ. ఈ లోక జ్ఞానం ఎక్కువ ఉండి దైవ జ్ఞానం తక్కువ ఉండే వాళ్ళకి ఒక పేరు పెట్టారు, కప్పలు అని పేరు పెట్టారు. ఏ కప్పలు అంటే తలకప్పలు అని పేరు పెట్టారు. తలకప్పలు మీరు చూశారో లేదో, ఈ మధ్య కనపడడం లేదు. నా చిన్నతనంలో బాగా చాలా ఈ తలకప్పలు చాలా చూసేవాడిని. కప్ప తల చాలా పెద్దగా ఉంటుంది, తోక చిన్న ఉంటుంది. తలే పెద్దగా ఉంటుంది, తోక కడుపు చిన్న ఉంటుంది. ఈ లోక జ్ఞానంతో నింపబడిన వారిని, లోక జ్ఞానాన్ని సంపాదించుకునే వాళ్ళని ఒక భక్తుడు తలకప్పతో పోల్చాడు. తోకే ఉంటుంది, తలే పెద్దగా ఉంటుంది. దైవ జ్ఞానం, దైవ జ్ఞానంతో మేము నింపబడాలి.
యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటుందా జ్ఞానమునకు మూలము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట జ్ఞానమునకు మూలము. బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నవి. కొలస్సీయులకు రాసిన పత్రిక 2:3 బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నవి అని రాయాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ జ్ఞానం ఉంది నీకు? లోక జ్ఞానం పెంచుకుంటున్నావా, దైవ జ్ఞానం పెంచుకుంటున్నావా? ఎవరైతే దైవ జ్ఞానంలో పెరుగుతుంటారో దేవుని కన్నులు వారిని కాపాడు. దేవుని కన్నులు దైవ జ్ఞానం గల వారిని కాపాడుతూ ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్నతనం నుండి కూడా నాకు ఈ లోక జ్ఞానం చాలా తక్కువ. చాలామంది అనుకుంటారు బ్రదర్స్ పాస్టర్ వాళ్ళు చాలా తెలియదు. ఏం తెలియదు. ఈ లోక జ్ఞానం తక్కువ, దైవ జ్ఞానం ఎక్కువ. నీకు బైబిల్ పట్టుకొని తిరగడం తప్ప ఇంకొక సంచి పట్టుకొని తిరగడం నాకు తెలియదు. కూరగాయల మార్కెట్కి వెళ్ళడం, కిరాణా కొట్లకి వెళ్ళడం, లేకపోతే ఇంకేమన్నా కొనడం, షాపింగ్ చేయడం నాకు తెలియదు. దేనికి ధర ఎంత ఉంటుందో కూడా నాకు తెలియదు. చిన్నతనం నేను పెద్దవాడిని అయ్యే వరకు మా అమ్మ నాయన నాకు కావాల్సినవన్నీ వాళ్ళే కొనిపెట్టేవాడు. పెళ్ళైన తర్వాత నా భార్య అన్నీ నాకు నా భార్య కొనిపెట్టేది. నేనన్నా షాప్కి వెళ్ళాను. ఇప్పటికి కూడా నా సొంతగా నేను ఎప్పుడు షాప్. భార్య అమ్మగారు చనిపోయిన తర్వాత ఆ బాధ్యత కుమారుడు చేపట్టాడు. ఇప్పటి వరకు సంచి పట్టుకొని తిరగడం నాకు తెలియదు. బైబిల్ పట్టుకొని తిరగడం. లోక జ్ఞానం తక్కువ. నేను 83వ సంవత్సరం నుండి ప్రపంచమంతా తిరగడం మొదలుపెట్టాను. ఒక 4 సంవత్సరాల నుంచి ఎట్టి వెళ్ళడం లేదు. అది మనవాళ్ళు పుట్టిన తర్వాత ఒకసారి ఆఫ్రికాకి వెళ్ళి వచ్చాడు అంతే. వాళ్ళు పుట్టిన దగ్గర నుండి ఇంకెట్టి వెళ్తాం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 83వ సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం ఏదో ఒక దేశానికి వెళ్తాను. నేను ఎక్కడికి వెళ్ళినా ఉట్టి చేతులతో ఇంటికి వచ్చేవాడిని. మా బాబు అడిగేవాడు, ఇన్ని దేశాలకు వెళ్తున్నావు, ఏం తీసుకురాకుండా వస్తావేంటి? నాకు తెలియదు. షాపింగ్ చేయడం తిరగడం తెలుసు కానీ షాపింగ్ చేయడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోక జ్ఞానం, దైవ జ్ఞానం. లోక జ్ఞానం అది దేవుని దృష్టిలో వెళ్తారు. ఎవరైతే దైవ జ్ఞానం కలిగి ఉంటారో దేవుని దృష్టి వారి మీద ఉంటుంది. దేవుని కను దృష్టి వారి మీద ఉంటుంది. వారిని కాపాడుతూ ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కను దృష్టి మనల్ని బలపరుస్తుంది. దేవుని కన్నులు మనల్ని బలపరుస్తాయి. దేవుని కన్నులు మనల్ని కాపాడుతాయి. 3వ విషయాన్ని చూద్దాం. ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయం 6వ వచనం. ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయం 6వ వచనం. వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచుచు ఈ దేశమునకు వారిని మరలా తీసుకొని వచ్చి పడగొట్టక వారిని కట్టుతాను. 3వ విషయం ఏంటంటే మేలు కలిగించుట. మొదటిది బలపరచుట. రెండవది దేవుని కన్నులు లోకమందంతటి సంచారం చేస్తున్నాయి, మనల్ని కాపాడుట. మూడవది దేవుని కన్నులు లోకమందంతటి సంచారం చేస్తున్నాయి, మేలు కలిగించుట కొరకు. నీకు మేలు కలుగుట కొరకు. కీడు కోరుకునే వారు ఎవరైనా ఉంటారా ఈ లోకంలో? నాకు కీడు కలిగితే బాగుండు అని కోరుకునేవాడు ఎవరైనా ఉంటారా? ఎవరు ఉంటారు? ప్రతి ఒక్కరూ మేలు కలగాలని కోరుకుంటారు. ప్రియమైన దేవుడు, కీడు ఎవరు కోరుకుంటారు? ప్రతిరోజు ఏం ప్రార్థన చేస్తారు? ప్రభువా, కీడులన్నీ తొలగించి మాకు మేలు కలుగు. ప్రభు నేర్పిన ప్రార్థనలో కీడు నుండి మమ్మల్ని తప్పించు, కీడు నుండి మమ్మల్ని తప్పించుము. ప్రభు నేర్పిన ప్రార్థనలో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని కన్నులు సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాంతం వరకు
లోకమందంతటా సంచారం చేస్తున్నాయి. ప్రతి స్థలాన్ని చూస్తున్నాయి, ప్రతి మనిషిని చూస్తున్నాయి, ప్రతి వాని నడతలు చూస్తున్నాయి, చెడ్డవారిని చూస్తున్నాయి, మంచివారిని చూస్తున్నాయి. దేవుని కన్నులు నిన్ను చూస్తున్నాయి. ఎందుకంటే నీకు మేలు కలుగ చేయటం కొరకు. ఎంత మంచి దేవుడు! మన దేవుడు మనకు మేలు కలుగ చేయాలని, మనకెల్లప్పుడూ మేలు కలగాలని మనల్ని చూస్తూ ఉన్నాడు. పరిశీలనగా చూస్తున్నాడు, పరీక్షించి కనిపెట్టి చూస్తున్నాడు. మనం ఎక్కడన్నా కీడులో పడిపోతామేమో, ఎక్కడైనా మనము కీడులో పడిపోతామేమో, ఒక జిగట గల దొంగ ఊపిలో చిక్కుకుంటామేమో అని దేవుని కన్నులు నిన్ను చూస్తూ ఉన్నాయి. సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుని కన్నులు నిన్ను చూస్తున్నాయి. నీవు కీడులో పడిపోకూడదు, నీకు మేలు కలగాలి. కీర్తన గ్రంథంలో 103వ కీర్తన 5వ వచనం, మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. God is satisfying your heart with goodness. Our God is satisfying everybody with goodness. మేలుతో మన హృదయాలను తృప్తిపరిచే దేవుడు. దేవుడు మనకు చేసిన గొప్ప మేలు ఏంటంటే, ఎన్నో మేలు చేస్తున్నాడు. వెలకట్టలేనటువంటి అమూల్యమైనటువంటి మేలు ఏంటంటే, ఆ దైవత్వాన్ని విడిచి మానవత్వంలోకి దిగి రావడం, దేవుడు మనిషిగా పుట్టడం, నీ కోసం, నీ పాప పరిహారం కోసం ఆ ఘోరమైన శిలువలో ప్రాణాన్ని అర్పించడం. ఎందుకంటే గొప్ప మేలు ఏంటండి, నువ్వు పొందవలసిన శిక్ష ఆయన పొందాడు, నీవు పొందవలసిన శిలువ మరణం ఆయన పొందాడు, నీవు పొందవలసిన గాయాలు ఆయన పొందాడు, నీవు పెట్టుకోవలసిన ముళ్ళ కిరీటం ఆయన పెట్టుకున్నాడు. ఎంతకంటే మేలేంటండి, నీ శిక్షను ఆయన భరించాడు, శిలువలో నీ కోసం మరణించాడు. అంతకంటే గొప్ప మేలేంటండి, వెలకట్టలేని మేలు, అమూల్యమైన మేలు. దేవుడు మనిషిగా ఈ లోకంలో పుట్టి మానవులందరి పాప పరిహారం కోసం శిలువలో ప్రాణాన్ని అర్పించడం కంటే గొప్ప మేలేంటి? ఎప్పుడన్నా ఆలోచన చేశావా? దేవుడు నీ కోసం దిగి వచ్చాడు, నీ కోసం ప్రాణాన్ని అర్పించాడు, నీ కోసం రక్తాన్నంతా చిందించాడు. నువ్వు నరకాగ్ని గుండంలో పడిపోకూడదు, నాశన కోపంలో పడిపోకూడదు, కీడులో పడిపోకూడదు అని గొప్ప మేలుతో నిన్ను తృప్తిపరచడానికి. ప్రియమైన దేవుని కన్నులు సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాంతం వరకు ప్రతి ఒక్కరిని చూస్తున్నాయి, నిన్ను చూస్తున్నాయి. నీకు మేలు కలుగుతుంది. ఎన్నో కీడులు తప్పించుకున్నాం ఈ సంవత్సరంలో, ఎన్నో కీడులు దేవుడు మన కుటుంబాలను తప్పించాడు, రక్షించాడు. ఈ భయంకరమైన కరోనా వైరస్ గురైన వాళ్ళు ఇంకా సెట్ కాలేదు. ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్తో బాధపడుతూనే ఉన్నారు. తాత్కాలికంగా బాగైనప్పటికీ ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్స్ వారిని వెంటాడుతున్నాయి. ప్రియమైన దేవుడు ఎన్ని మేలు చేశాడు, ఎన్ని మేలు. మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. వర్ణింపగలనా నీ మేలులను, వివరించగలనా
ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. మేలులతో నిన్ను తృప్తిపరచుటకు. చివరి 4వ కీర్తన గ్రంథం 32వ కీర్తన 8వ వచనం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించుదను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. మనకు ఆలోచన చెప్పుటకు ప్రేమైన దేవుని బిడ్డలారా, 3 రకాల ఆలోచనలు ఉన్నాయి. మొదటిది దుష్టుల ఆలోచన. కీర్తన గ్రంథం మొదటి కీర్తన 1వ వచనంలో దుష్టుల ఆలోచన చొప్పున నడువక. దుష్టులు అంటే సైతాను సంబంధులు అని అర్థం. దుష్టుడు అంటే సైతాను. దుష్టులు అంటే సైతాను మార్గంలో నడిచేవారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దుష్టాలోచన. రెండవది మనుషుల ఆలోచన. మూడవది దేవుని ఆలోచన. ద కౌన్సిల్ ఆఫ్ సాటన్, ద కౌన్సిల్ ఆఫ్ మ్యాన్, ద కౌన్సిల్ ఆఫ్ గాడ్. దేవుని ఆలోచన, మనుషుల ఆలోచన, సైతాను ఆలోచన. ఈనాడు అనేక మంది తమ సొంత ఆలోచనలతో నడుస్తున్నారు. ఆ మనసులో ఏదంటే అదే చేస్తా ఉంటాడు. అరే తప్పు. విననే వినడు. మనుషుల ఆలోచన అది చాలా ప్రమాదకరమైనది. అది నిన్ను తప్పు త్రోవలో నడిపిస్తుంది. పోయి గుంటలో పడిపోతుంది. నీ ఆలోచన నిన్ను గుంటలో నొక్కి పడేస్తుంది. 2 సైతాను ఆలోచన. అది చాలా ప్రమాదకరం. నీ ఆలోచన కంటే ఇది ప్రమాదకరం. మనుషుల ఆలోచనలు తప్పుదోవలో నడిపిస్తే సైతాను ఆలోచన నరక మార్గంలో నడిపిస్తుంది. నేరుగా డైరెక్ట్గా నరకాగ్ని గుండంలో పడేస్తుంది. దేవుని ఆలోచన అది మోక్షానికి నడిపిస్తుంది. అది నిన్ను పరలోకం వైపు నడిపిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు ఈ సైతాను ఆలోచన నుంచి బయటకు వచ్చి, నీ సొంత ఆలోచన నుంచి బయటకు వచ్చి దేవుని ఆలోచనలోకి రావడానికి దేవుని కన్నులు లోకమందంతటా సంచారం చేస్తుంది. నువ్వు దేవుని ఆలోచనలోకి మార్చబడాలి. నీ ఆలోచనలు విడిచిపెట్టి, సైతాన్ ఆలోచనలు విడిచిపెట్టి దేవుని ఆలోచన నీకు కలగడం కోసం, నీకు ఆలోచన చెప్పడం కోసం, మంచి ఆలోచనలు చెప్పడం కోసం లోకమందంతటా ఆయన కన్నులు సంచారం చేయొచ్చు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు అవి నిన్ను పరిశీలనగా చూచే కన్నులు. ఎల్లప్పుడూ నీ మీద ఉండే కన్నులు దేవుని కన్నులు. నిన్ను బలపరచుట కొరకు, నిన్ను కాపాడుట కొరకు, నీకు మేలు కలిగించుట కొరకు, నీకు సరైన ఆలోచన చెప్పుట కొరకు ఆయన కన్నులు నిన్ను చూస్తున్నాయి, నన్ను చూస్తున్నాయి. ఆయన కన్నులు చెడ్డవారిని చూస్తున్నాయి, మంచివారిని చూస్తున్నాయి, ప్రతి మనిషిని పరిశీలనగా చూస్తున్నాయి. చాలామంది అనుకుంటారు ఎవరు చూడట్లేదు అనుకుంటారు. ఎవరు చూడలేదు.
ఎవరు చూడకపోయినా దేవుడు చూస్తాడు. ఎవరు చూడలేదనుకో నువ్వు ఏం చేస్తున్నావు, కానీ దేవుడు చూస్తున్నాడు. ఒక ఆమంట ఒకైతే చాలామంది ఉద్యోగాలు కలగకుండా 3 రోజులు ఒకసారి వెళ్ళినట్టుగా సంతకాలు పెడతా ఉంటారు, డ్యూటీ చేసినట్టు. న్యాచురల్. ఈరోజు ఎక్కడైనా అదే డ్యూటీకి వెళ్ళకుండా 1 రోజు 2 రోజులు దుమ్మ కొట్టి 3వ రోజు వెళ్ళి 2 రోజులు కూడా సంతకాలు పెడతాం. అంటే ఎవరు చూస్తున్నారు? कौन देखता है? कौन देखता है? अल्लाह नहीं देखता है. अल्लाह नहीं देखता है. ఈనాడు చాలా మంది ఎవరు చూస్తున్నారు అనుకుంటారు, కానీ దేవుడు చూస్తున్నారు. ఆయన పరిశీలనగా చూస్తున్నారు. లోకమందంతటా ఆయన కన్నులు సంచారం చేస్తున్నాయి. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన కన్నులు పరిశీలనగా చూస్తున్నారు. ప్రియమైన దేవుడు, ఈ సంవత్సరం అయిపోయింది. మరో నూతన సంవత్సరంలో మనం ప్రవేశించబోతున్నాం. మరలా సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా ఆయన కన్నులు మనల్ని చూస్తుంటాయి. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుల పరలోకమందున్న మా తండ్రి, నీకే వందనాలు, నీకే వందనాలు, నీకే కృతజ్ఞతాస్తుతులు, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మీరు మమ్మల్ని దృష్టించుచున్నారు, పరిశీలనగా చూస్తున్నారు. మీ కన్నులు పరిశీలనగా మమ్మల్ని చూస్తున్నారు. ప్రభువా, మీకే స్తోత్ర. మమ్మల్ని బలపరచడం కోసం, మమ్మల్ని కాపాడటం కోసం, మాకు మేలు కలిగించడం కోసం, మాకు ఆలోచన కలిగించడం కోసం మీ కన్నులు మమ్మల్ని చూస్తున్నాయి. మీరు మమ్మల్ని బలపరుస్తున్నారు, మీరు మమ్మల్ని కాపాడుతున్నారు, మీరు మేలులతో మమ్మల్ని తృప్తిపరుచున్నారు, సరైన ఆలోచన చెప్పి నడిపిస్తున్నారు. మీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సంవత్సరం అంతా కాపాడిన దేవా, ఈ సంవత్సరం అంతా దృష్టించిన దేవా, మరో నూతన సంవత్సరంలో మేము ప్రవేశించబోచుండగా మీ కన్నులు మా మీద ఉంచి మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని కాపాడండి, మాకు ఆలోచన చెప్పండి, మాకు మేలు కలిగించిందని ప్రార్థన చేస్తున్నాం. మరో నూతన సంవత్సరం వరకు మమ్మల్ని సిద్ధపరచండి. నూతన తీర్మానంతో, నూతన దర్శనంతో, నూతన వాగ్దానంతో నూతన సంవత్సరంలో మేమంతా ప్రవేశించుటకు మాకు సహాయం దయచేయండి, దీవించండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని సేవ